మాజీ మంత్రి దాడి వీరభద్రారావు స్థానిక రైతు భారతిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ, పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ హాజరయ్యారు. దాడి మాట్లాడుతూ 5 సంవత్సరాల్లో మంత్రి అమర్నాథ్ 500 కోట్లకు పైగా సంపాదించిన అవినీతి పరులని అన్నారు. అనకాపల్లిలో వైసీపీ గెలిస్తే మళ్లీ అమర్నాథ్ గ్యాంగ్ పరిపాలిస్తుందని హెచ్చరించారు. అనకాపల్లి అభివృద్ధి చెందాలంటే కొనతాల రామకృష్ణని, సీఎం రమేష్ ని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. మరి మీ అందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం. మనం ఒక 4 రోజులు పనిచేస్తే ఇక్కడ అసెంబ్లీ ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం కూడా కొనసాగుతుంది. ఈ రోజు ఊడేరు గ్రామాలు కూడా మన డబ్బే, మన ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బులు. అందుకని ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ నుంచి ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారో ఆ మేనిఫెస్టో విడుదలలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏదైతే ముఖ్యమంత్రి మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దానికి తోడు ఇంకా కూడా కొన్ని పాయింట్లు ఆడేనే కానీ తక్కువ లేదు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు క్యాండిడేట్ డిసైడ్ అవ్వకముందు నాన్ లోకల్ వాళ్ళు ఇక్కడ తీసుకురావడానికి వీల్లేదు, లోకల్ వాళ్ళు పెట్టాలని చెప్పడం జరిగింది. రామకృష్ణ గారు కూడా మాకు ఎంపీ ఇవ్వండి ఆయన ఇవ్వండి చెప్పడం జరిగింది. కానీ కొన్ని కాంబినేషన్స్ లో కుదరలేదు. వచ్చి ఇది బీజేపీకి పోయింది. బీజేపీలో ఎవరైనా ఆలోచన మన లోకల్లో ఉన్నటువంటి వారు ఈ ఎంపీ పద్ధతి లేదు. ఆయన కడప నుంచి వచ్చాడు. కడప కూడా మనకు కావాలి. కడప నుంచి వచ్చినటువంటి రెడ్డి గారు కాదు, కడప నుంచి వచ్చిన వెలమైన రెడ్డి కాదు. ఎప్పటికీ మనందరం కూడా ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. సద్వినియోగపరుచుకొని అందరూ కూడా కలిసి కుటుంబంలో మీరు ఎటువంటి పొరపచ్చాలు పెట్టుకోవడం అవసరం లేదు. నేను కాకినాడలో అయితే అయ్యొచ్చు, కానీ ఇప్పుడైతే మటుకు మేమైతే ముక్కులో ఏదైతే ఉందో నేనైతే పార్టీలో ఒక పార్టీలో జాయిన్ అయితే పార్టీ ఒకటే సపోర్ట్ చేస్తున్నారు. పార్టీ 3 పార్టీలు సొంతం అవుతున్నాయి. 3 పార్టీ తాలూకా వ్యక్తులు మనం సొంత కుటుంబ సభ్యులు ఆహ్వానిస్తున్నారు. ఇటు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ. నాకు ఎందుకు ఆనందాన్ని అనిపిస్తుందంటే